వైఎస్ జగన్ నిన్న చేసినటువంటి హోమం, ఒక ఆలయ ప్రతిష్టలో పాల్గొన్నటువంటి కార్యక్రమంపై పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఏమని? అదే వైఎస్ జగన్ ఈ హిందూ వ్యతిరేకిగా హిందువుల మన్ననలు పొందడానికి, హిందూ ఓట్ల కోసం తనని తాను హిందువుగా చిత్రీకరించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ హోమాల్లో పాల్గొనడం కానీ, ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం కానీ చేస్తున్నారంటూ విమర్శలు మొదలుపెట్టారు. కొంతమందికి ఏదో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. అస్తికుల కింద ఉన్న వాళ్ళు, నాస్తికుల కింద ఉన్న వాళ్ళు అస్తికుల కింద మారారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ లాగా హిందుత్వాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండవలసి వస్తుంది. అని నేను సెక్యులర్ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడికి నాకు కులం మతాలకి దీనికి తేడా లేదు. నా దేశంలో నాకు ఎదుటి మతాన్ని గౌరవించే హక్కు ఇచ్చింది. నేను ఎదుటి మతంతో పూజ చేసుకునే హక్కు కూడా నాకు ఇచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి తిరుమల లాంటి ధార్మిక క్షేత్రంలో కూడా నేను డిక్లరేషన్ ఇచ్చుకుని నేను లోపలికి వెళ్ళి దేవుడిని నమ్ముతానని చెప్పి దర్శనం చేసుకుని రావచ్చు. అలాంటి లౌకిక దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పూజ పునస్కారం చేస్తే, ఒక విగ్రహ పునఃప్రతిష్టకి అక్కడ వెళ్ళి ఆయన ఒక హోమం చేస్తే తప్పే ఉందంటారు. మీకు ఎలాగో పనిపాటు లేదు, దేశంలో అతలాకుతలం అయిపోయి రైతు సమస్యల మీద అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు. ఏంటంటే మోతా తుఫాన్కి ఇప్పటికి కూడా బాధితులకు రూపాయి పరిహారం లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ 2 సార్లు వచ్చి వైనాలు పట్టుకెళ్ళాడు కదా మన దగ్గర, మనకు రూపాయి కూడా రాలేదన్న ప్రశ్నకి తడబాటు ఎడబాటుతో తప్ప వీళ్ళకి ఆటల మీద, ఎదుటి మనుషుల్ని అవహేళన చేసే దాని మీద ఉన్న శ్రద్ధ ఇంకా వీళ్ళకి పరిపాలన మీద లేదు. ఇది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రతి విషయానికి ఒక ఏమార్చి వేరే విషయాలు తీసుకొచ్చి దాంట్లో చర్చనీయాంశాలు చేస్తూ కాలక్షేపం చేసుకోవడం వీళ్ళే సాటి. సో అంచేత ఈ కాలక్షేపం కార్యక్రమంలో ఆటపాటలు, జనరంజక్ కార్యక్రమంలో ఎదుటి వ్యక్తుల్ని అవహేళన జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రమ్ ద డే 1 నుంచి హ్యూమిలేషనే ఉంది. బట్ ఈస్ అ ఫినిక్స్ బర్డ్, హీల్ ఆల్వేస్ లివ్స్ ఫ్రమ్ యాషెస్. లెట్ దెమ్. ఆయన్ని ఎంత అవమానిస్తారో అంతకంత బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఎందుకంటే మీరు ఈ రోజు దాకా ఆయన మీద చేసిన అభాండాలకి ఒక్కటి కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పర్యవసానాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ డెఫినెట్లీ బూమరంగ్ అయినప్పుడు మీరు ఒక నిశ్చేష్టమైన స్థితిలో ఉండడం తప్ప ఇంకేం చేయలేరు. ఇక్కడ కూడా మీరు ప్రధానంగా కొన్ని ఛానళ్ళ గురించి ప్రస్తావిస్తుంటారు కదా, అటువంటి ఛానళ్ళు ఈ అంశంపై మాట్లాడుతూ కొంతమంది జర్నలిస్టులు వైఎస్ జగన్ అన్యమతస్థుడు, క్రైస్తవుడు, అటువంటి అన్యమతస్థుడికి హోమం ఎలా చేస్తారంటూ అక్కడ ఉన్నటువంటి పండితులపై ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు ఎక్కువ పెడుతున్న పరిస్థితి. మీకేమైనా సెటప్ పండితులు? మీరు లడ్డు మకిలి అయిపోయిందని కానీ తిరుమలలో కాగడాలు పెట్టుకుని మొత్తం గుళ్ళు తిరిగి మాడవీధులు తిరిగేస్తే ప్రక్షాళన అయిపోయిందని చెప్పిన పంతులు అయితే మీకు నచ్చుతారు. ఆయనకి శాశ్వతంగా హోమం చేయించిన పంతులు మీకు ఎందుకు నచ్చట్లే? ఇది ఎక్కడ వీడియో అండి, నాకు అర్థం కాదు. నేను కూడా రోజే చేస్తున్నాను, మాట లేకుండా చెప్తున్నాను. నేను వెళ్ళి నమాజ్ చదువుతాను, నన్ను ఆపలేదు ఈ రోజు దాకా. అంతే కదా, నేను చెప్తాను. ఎవరి ఇష్టాలు వారివి. నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కూడా నేను నమాజ్ చదవడానికి వెళ్ళివ్వండి, నన్ను ఎవరు ఆపలేదు ఎప్పుడును. నేను ఫస్ట్ మనం శబరిమల వెళ్ళినప్పుడు కూడా వావర స్వామిని ఫస్ట్ దర్శించుకుని వెళ్ళాలి. అక్కడ ఫస్ట్ నమాజ్ చదివే కొండెక్కాలి మేము, ఎరిమేల దగ్గర నుంచి. సో ఇవన్నీ సారీ సార్, మీరు వీళ్ళందరూ కొత్తగా కన్వర్ట్ అయిన హిందువులు సార్, వీళ్ళకి అప్డేట్ అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే హిందువులు పరివర్తన చెందినప్పుడు ఏమవుతుందంటే దేవుణ్ణి నమ్మడం అన్ని స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ వింతగానే కనబడుతూ ఉంటది. అవును. ఎందుకంటే వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పరిపాలనా సౌలభ్యాన్ని ప్రజలకు అందిస్తామని ప్రమాణం చేసిన దాని అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక ఏపీలో ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి ముఖ్యంగా 12 డిపోల్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని డిపోల్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ అయినట్టు తెలుస్తోంది. దీన్ని ఏమనాలి సార్? 600 కోట్లకి టెండర్ లేపారు సార్. 6,000 కోట్ల ఆస్తులు. సో 600 అగ్రిగేట్ చేసుకుని 6,000 కోట్ల భూములు అన్యాక్రాంతం చేయడానికి ఇవన్నీ కనికిల్లాటివి. అలా లల్లూ ప్రసాద్ యాదవ్ గారు జ్ఞాపకున్నారు మీకు? గతంలో రైల్వేకి ఫస్ట్ టైం లింకింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ చేసి రైల్వే బడ్జెట్ కి ప్రాఫిట్ మాడ్యూల్ క్రియేట్ చేశాడు. అవునండి, అవును. వ్యవస్థను పరిరక్షిస్తూ. కానీ మనోడు చంద్రబాబు నాయుడు గారు మామూలుడు కాదు సార్, ఈజ్ ఎ ష్రూడ్ క్యాపిటలిస్ట్. ఆయన జగన్మోహన్ మనందరితో మొత్తుకుంది అదే, ఇట్స్ ఎ క్యాప్టివ్ వార్ అని చెప్పాడు పాప ఇంగ్లీష్ లో. ఈ పెత్తందారీ వ్యవస్థతో, అందులో ముఖ్యంగా ఇఫ్ ఎ కమ్యూనిస్ట్ బికమ్ క్యాపిటలిస్ట్, రామోజీరావు అంటాడు, దోపిడీ తప్ప ఇంకేం ఉండదు. ఇక్కడ మీరు ఇది చూసుకుంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని చిన్న భిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కంపారిజన్ చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డ్ నిజాం షుగర్స్ దగ్గర నుంచి చూసుకోండి, ఐడిపిఎల్ దగ్గర 58 సంవత్సరాలు ఏమీ కాకుండా ఇప్పుడు ట్రాక్ రికార్డ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో సైతం
సో ఇన్ ద సేమ్ సినారియోలో ఆయన చూడండి, కంగారు తన పిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగులు చేసి ఆ వ్యవస్థకి పరిరక్షించే దగ్గర 12 డిపోలకి టార్గెట్ పెట్టారు. ఇక్కడ ఆల్రెడీ విజయవాడలో వాళ్ళ మందు మనకి చేప ఎరేస్తారు సార్, లుల్లు వాడికి ఇక్కడ అవును. విజయవాడ బస్ డిపో ఉన్నప్పుడు ఎక్కడ సౌండ్లు లేనప్పుడు ఏకంగా 12 మీద పులి పంజాయ్ దోపిడి, దొరికినవాడికి దొరికినంత. నెక్స్ట్ విజయమాలయాలు ఓవర్ టు లండన్. ఉమ్.